शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆస్వాలను చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఆగస్టు నెల 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు కూడా 12 రోజుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని నేను యుఎస్లో వర్జీనియా నుంచి మా ఇంట్లో నుంచి షూట్ చేస్తున్నాను. సో మీకు ఏమైనా జాతకాలలో తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదిస్తే కింద నెంబర్కి స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేస్తే నేను తప్పకుండా చెప్తాను. ఈ నెలలో ఆగస్టు నెలలో ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంటుంది. ఎందుకనంటే మీ రాశిలోనే కుజుడితో కలిసిన గురుడు ఉన్నాడు. అంటే గురుడు మీ రాశిలో ఉండడం వల్ల, కుజుడు కూడా 12th హౌస్ లార్డ్ కూడా ఉండడం వల్ల అధికమైన ధనయోగం ఉంటుంది. మంచి వాళ్ళతో స్నేహభావం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేర్చే శక్తి, ధైర్యము, తెలివితేటలు మీకు అనర్గళంగా చాలా బాగున్నాయి. అంతేకాకుండా ద్వితీయ స్థానంలోనే కుజుడు ఉన్నాడు. ఆ ద్వితీయ స్థానంలో కుజుడు 27 తారీఖున వస్తాడు. 2nd హౌస్ లార్డ్ 4th భావం ఉన్నాడు. ఎవరికైనా జాతకాల్లో 2వ ఇంటి వాడు అంటే 2nd హౌస్ లార్డ్ మీ లగ్నం ప్రకారం 4th భావంలో అంటే వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. జీవితంలో వాళ్ళు ఖచ్చితంగా ఫారిన్ యోగం ఉంటుంది. వెళ్ళి చూస్తారు, వెళ్తారు. చదువు రీచ్ అవ్వచ్చు, వాళ్ళు పర్సనల్ విషయాలు రీచ్ అవ్వచ్చు. ఏదైనా సరే కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. 2nd హౌస్ లార్డ్ బుధుడు కూడా బాగున్నాడు కాబట్టి చక్కటి విద్య వస్తుందండి. సంగీత సాధన కూడా బాగుంటుంది. కుటుంబంలో వృద్ధి కలుగుతుంటుంది. ఎక్కువగా మీరు కారాలవి, పచ్చళ్ళు బాగా లైక్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కుజుడు ద్వితీయ భావంలో అంటే కారంగా తినాలనిపిస్తుంటాయి. సరే ఏదేమైనా 3rd భావంలో రఘుబుధుల కాంబినేషన్కి ఏముందంటే బ్రహ్మాండం కదా. అంటే ప్రయాణాలు చేసేస్తుంటారు, మీ తమ్ముళ్ళు బాగుంటారు, మీ చెల్లెళ్ళు బాగుంటారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని విపరీతంగా డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే మీరు ఈ నెల మొత్తం కూడా శుభవార్తలు వినడానికి, మీరు చేస్తున్న వృత్తిలో డెవలప్మెంట్స్ ఉండడానికి మంచి మంచి శుభవార్తలు, మీ తమ్ముళ్ళకి భరోసా ఇవ్వడము, మీ వే ఆఫ్ లివింగ్ స్టైలే మారిపోవడం జరుగుతుంది. ఏదైనా 4th భావంలో బుధుడితో కలిసిన శుక్రుడు భూయోగం, భూములు మీకు ఉండడానికి అవకాశం ఉంటుంది. భూములు, వాహనాలు, గృహము, పంటలు, వ్యవసాయదారుల పంటలు కూడా సక్సెస్ అవుతారండి. చాలా బాగుంటుంది, ఎందుకు డౌటే లేదు. పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అంతేకాకుండా బుధుడు రెట్రోగ్రేషన్లో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలే ఇస్తాడు. బుధుడితో కలిసి శని కూడా ఉన్నాడు కాబట్టి చక్కటి వస్త్రాలు బాగా వేసుకుంటారు. అంతేకాకుండా బుధ శుక్రుల కళారంగంలో నటన, సాహిత్యం, నృత్యం, డ్యాన్స్ నృత్యం, అలాగే ఎక్కువ పాటలు పాడడం ఇవన్నీ కూడా ఉంటుందండి. ముఖ్యంగా సినిమా డైరెక్టర్స్కి, యాక్టర్స్కి, వాళ్ళకి వృషభ లగ్నంలో వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. అంతేకాకుండా రవి బుధుల కాంబినేషన్ కూడా చెప్పాలండి. ఇక్కడ 4th భావంలో రవి బుధులు అంటే మదర్ గారికి చాలా ఆరోగ్యప్రదంగా ఉంటుంది. అలాగే మీ చదువుతున్న ఉద్యోగంలో చాలా మంచి మార్పులు వస్తాయి. అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రవి బుధుల కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంది. శుక్రకేతుల కాంబినేషన్ పంచమ స్థానంలో ఉంది. పంచమ స్థానంలో శుక్రకేతుల కాంబినేషన్ మంచి, అంటే శుక్రుడితో కలిసిన కేతు మంచి రిజల్ట్స్ ఇవ్వడం, అంటే మంచి రిజల్ట్స్ అంటే మంచి యొక్క అభిప్రాయం, మంచి ఫలితాలు ఇవ్వడం. రిజల్ట్స్ అంటే ఫలితాలు. సో ఏమవుతుందంటే పుత్రికా సంతానం కలగడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. అలాగే స్పెక్యులేషన్లో చేసే వాళ్ళకి, అంటే స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి కానీ, స్పెక్యులేషన్ ఏదైనా అవ్వచ్చు, వాళ్ళకి చాలా బాగుండడానికి అవకాశం ఉందండి. గురుదృష్టి ఉంది. ఎందుకంటే పంచమ స్థానానికి గురుదృష్టి ఉందంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మీరు మంచి ప్రేమగా ఉండడము, జనాలతో ఆకర్షణగా ఉండడము, అలాగే మీరు స్పోర్ట్స్లో బాగా రాణించడము. శుక్రుడు కదా, కళారంగం అంటే పంచమ స్థానంలో శుక్రుడు ఉండి గురుదృష్టి ఉందంటే వాళ్ళు ఎక్కువగా సినిమా రంగం, టెలివిజన్ రంగం ఉంటారు కదా, వాటిలో బాగా రాణిస్తారు. అంతేకాదండి గురుడు 7వ స్థానం చూస్తున్నాడు కాబట్టి వివాహ శుభకార్యాలు కుదరడము, వివాహాలు జరిగిపోవడం కూడా జరుగుతాయి. చాలా కాలం పెండింగ్లో ఉన్న వ్యవహారం కూడా సక్సెస్ అవుతుంది. కాకపోతే అది శని దృష్టిలో ఉంది కాబట్టి కొద్దిగా డిలే అవడానికి మాత్రం అవకాశం ఉంది. ఏదేమైనా భాగ్యస్థానానికి మీకు గురుదృష్టి ఉంది. భాగ్యస్థానాధిపతి దశమంలో ఉన్నాడు. అంటే 9th హౌస్ లార్డ్, 10th హౌస్ మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయండి. గురుదృష్టి ఉంది కాబట్టి చక్కగా భాగ్యస్థానం బాగా వృద్ధి అవుతుంది. అంటే చదువులో బాగా డెవలప్ అవుతారు. ఎంఎస్ చేయడం కోసమనో, అదే పిహెచ్డి చేయడం కోసమనో, యూఎస్ చేయడము, ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేకుండా ఉండడము, అదే మీ పర్సనల్ విషయాలు రీత్యా, మీ షూటింగ్లు రీత్యా, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. అలాగే తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయండి. తీర్థయాత్రలు చేస్తారు, అందులో అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా గురువుగారిని, పీఠాధిపతులని సందర్శిస్తారు, పాదపూజ కూడా చేసుకుంటారు. అలాగే మీ తండ్రి గారికి ఆస్తిపాస్తులు కూడా బాగా డెవలప్ చేస్తారు. అందులో డౌటే లేదండి. అలాగే 9th భావం బాగుందంటే చక్కగా తరగని సంపదలు ఉండడానికి అవకాశం ఉంది.
అంటే వెహికల్స్ కొనుక్కోవడం ఇవన్నీ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే దశమ స్థానంలో శని, అంటే 10th హౌస్ శని అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్ సంబంధించిన వృత్తుల్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి, నో డౌట్ అది. కాదు, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయండి, ప్రమోషన్స్ రావడము, అలాగే వాళ్ళకి అంటే వాళ్ళ కష్టపడడానికి తగ్గట్టుగా గుర్తింపు గౌరవం దక్కడం చాలా బాగుంటుంది. 10th భావంలో శని ఉన్నాడంటే శని కారకత్వాల్లో ఉండే ఉద్యోగాలలో మీకు డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. సింగరేణి కాలేజ్ కానీ, ఐరన్ స్టీల్ కానీ, కోల్ అంటాం కదా, అలాగే బ్యాంకింగ్ వ్యవస్థ కానీ, తర్వాత సాఫ్ట్వేర్ రంగాలు, అది అంతే కదా, సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇట్లాగా మీరు బాగా డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంటే మీ కెరియర్ బాగుంటుంది. అలాగే లాభస్థానంలో రాహు, అద్భుతం. దశమంలో శని, లాభంలో రాహు. లాభంలో రాహు విశేషమైన ధన సంపాదన, భూయోగము, గృహయోగము, వస్త్రయోగము, బంగారాభరణాల యోగము, ఇవన్నీ అంటే మీకు మీ తగ్గట్టుగా మనకి భగవంతుడు ఎంత ఇవ్వాలో అన్నీ వచ్చి తీరుతాయండి. శని, రాహు మీకు చాలా అనుకూలమైన పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మీరు కష్టపడండి, అనుకూలవంతమైన ఫలితాలు కూడా మీకు దక్కుతాయి. ముఖ్యంగా అమ్మవారు పూజ చేయండి. అమ్మవారు పూజ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు మీకు దక్కుతాయి.